హాయ్ అండి. నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మధుర స్వప్నం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం మధుర స్వప్నం పార్ట్ 3 వినేద్దామండి. తూర్పున తెలతెలవారుతోంది. బాలాబానుని బంగారు కిరణాలు పుడమ తల్లిని ముద్దాడుతున్నాయి. కృష్ణ పెట్టె పట్టుకుని నిలబడి ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ కళ్ళారా చూశాడు. చుట్టూ కొల్లేరు సరస్సు, అపార జలరాశి. దాని మధ్యన దూరంగా అక్కడొకటి చిన్న చిన్న ఊళ్ళు. నీళ్ల మధ్య నుండి చిన్న చిన్న పడవలు సరుకులు తీసుకుని వెళ్తున్నాయి. నీళ్ల మీద తరంగాలుగా నాట్యం చేస్తుంది. ఒకచోట తామర ఆకులు ఎత్తుగా ఉన్నాయి. ఆ చుట్టుప్రక్కల అంతా నిశ్శబ్దం, అతి నిశ్శబ్దం. మనిషి ఏకాగ్రతని వెయ్యింతలు పెంచే మౌనం. చిన్నగా గాలి చప్పుడు. అక్కడక్కడ ఏదో పిట్టారుపు. దూరంగా పడవవాని కేక ఆ నిశ్శబ్దంలో మధుర సంగీతంలా వినిపిస్తున్నాయి. కృష్ణ అక్కడికి వచ్చి పడవ ఎక్కి అవతల ఒడ్డుకి దాటాడు. అతను కాలు కింద పెట్టి 2 అడుగులు వేయగానే బురదలో ఇరుక్కున్న చెప్పు తెగి ఊడిపడింది. అతను నవ్వుకున్నాడు. చెప్పులు తీసి పేపర్లో చుట్టి పట్టుకున్నాడు. అక్కడ ప్రజలు కాయాకష్టం చేయడానికి అలవాటు పడినట్టుగా మోటుగా ఉన్నారు. అతను పెట్టె పట్టుకుని నడుస్తున్నారు. ఏ ఊరు బాబు? ఒకతను పలకరించాడు. దోసపాడు. అలాగా, అటు ఇంకో 60 మైళ్ళు నడవాలి, చేయి పట్టి చూపిస్తూ అన్నాడు. ఆ నీళ్లు ఒడ్డున నడుస్తుంటే కృష్ణకి ఎంతో హాయిగా ఉంది. ఆనందంగా తెలియని ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్టుగా ఉంది. అతను ఆ చుట్టుపక్కల పరిసరాలు చూస్తూ ఒక 5-6 నెలల్లో ఈ వాతావరణంలో నేను పాతవాడిని అయిపోతాను అనుకున్నాడు. దూరంగా పాకలతో పింకిటిళ్లతో ఊరు కనిపిస్తుంది. అతను పెట్టె పట్టుకుని నడుస్తుంటే వెనుక నుంచి గలగలా మాటలు వినిపించాయి. అతను తిరిగి చూడకమునిపే అతని పక్క నుంచి 4-5 అమ్మాయిలు పాలబిందెను నెత్తిన పెట్టుకుని చకచకా నడిచి వెళ్తున్నారు. వాళ్ళు ఏవో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ల లోకంలో ఉన్నట్టుగా ఉన్నారు. అక్కడ ఒక చిన్న కాలువ ఉంది. దానిని వాళ్ళు చెంగున దూకినట్టు దాటేశారు. వాళ్ల వెనకే వస్తున్న అతను కాస్త ఆగి దాని దూరం చూసి జాగ్రత్తగా అంగవేసి దాటబోయాడు. కాలు జర్రున జారింది. అతను తూలిపడ్డాడు. పెట్టె దబేలన కింద పడింది. వెనుక నుంచి దబ్మని అయిన శబ్దానికి అమ్మాయిలు తిరిగి చూశారు. కృష్ణ పడినవాడు లేస్తున్నాడు. అయ్యయ్యో! అమ్మాయిల్లో నల్లగా ఉన్న ఒక అమ్మాయి గబాల్న తిరిగి వచ్చింది. అయ్యో పాపం, అయ్యగారు పడ్డట్టున్నారు అంటూ పాలబిందె కిందకి దించి పరుగున వచ్చి పెట్టె తీసి అందించింది. కృష్ణ ప్యాంటు నిండా బురద మరకలు అయినాయి. మోచేతి దగ్గర బాగా కొట్టుకుపోయి రక్తం వస్తుంది. అతను కాలువలో నీళ్లు తీసి చేతులకి అంటిన బురదను కడుక్కోసాగాడు. అయ్యయ్యో! దెబ్బ బాగానే తగిలింది, రక్తం వస్తుంది, ఒక్క నిమిషం ఉండండి. ఆ అమ్మాయి అక్కడి నుంచి పక్కనే ఉన్న చెట్ల గుంపు వైపు పరిగెత్తింది. మరు నిమిషంలో ఒక ఆకు చేతుల మధ్య నలుపుతూ ఆ రసం కృష్ణ చేతికి దెబ్బకు తగిలిన చోట పసురు పూసేసింది. కృష్ణ విచిత్రంగా చూస్తున్నాడు. ఏ ఊరు వెళ్ళాలి? దోసపాడు. మా ఊరే. మీ పేరు? అంది. గోపాలకృష్ణ. నీ పేరు? చిరునవ్వుతో అడిగాడు. నా పేరు సీతాలు. నేను ఈ ఊళ్ళో డాక్టర్ని. ఆ పసురుకి ఆ దెబ్బ తగ్గిపోతుందిలేండి, మీరేం భయపడకండి. ఆరిందలా అంది. కృష్ణ నవ్వు ముఖంతో అలాగే అన్నట్టు చూశాడు. అతను వాళ్లతో కలిసి నడక సాగించాడు. ఊరు మొదలైంది. కృష్ణ దయానిధి గారి అడ్రస్ అడిగాడు. సీతాలు ఊరి మధ్యగా ఉన్న ఒక పెంకుటిల్లు చూపించి అదే వెళ్ళండి అంటూ తనతోటి వారితో కలిసి తన తోవన తాను వెళ్ళింది. బురద మరకలు నిండిన ప్యాంటుతో చెప్పుల్లేని పాదాలతో కృష్ణ ఆ పెంకుటింటి ఆవరణలో అడుగుపెట్టాడు. లోపల నుంచి పొట్టిగా చామన ఛాయిగా ఉన్న ఒకతను బయటికి వచ్చాడు. ఎదురుగా నిలబడి ఉన్న కృష్ణను చూడగానే కళ్ళు చికిలిస్తూ ఎవరికోసం అన్నాడు. దయానిధి గారున్నారా అని అడిగాడు కృష్ణ. ఉన్నారు. మీరెవరి తాలూకా అన్నాడు. కృష్ణ జేబులో నుంచి తన అపాయింట్మెంట్ ఆర్డర్ తీసి ఇచ్చాడు. అతను అది చదవగానే తలెత్తి కృష్ణని యగాదిగా చూస్తూ ఓహో, డాక్టరు గారా అన్నాడు. అతను లోపలికి వెళ్ళాడు. కృష్ణ అక్కడ చూస్తూ నిలబడ్డాడు. ఇంటి నిండా ధాన్యపు బస్తాలున్నాయి.
వరండాలో కనిపిస్తున్న కుర్చీలు గుమ్మానికి పక్కకు లాగి కట్టబడిన తెరలు బస్తీ మోజుని తెలుపుతున్నాయి. ఆ యువకుడు మళ్లీ బయటికి వచ్చాడు. బావగారు లోపలున్నారు, రండి అన్నాడు. కృష్ణ తన అపాయింట్మెంట్ ఆర్డర్ కాగితం చూడగానే ఆయన సాధారణంగా వెంటనే బయటికి వస్తాడని ఆశించాడు. అతనికి కాస్త ఆశాభంగమే కలిగింది. కృష్ణ అతని వెంట లోపలికి వెళ్ళాడు. లోపల ఇల్లు చాలా అధునాతకంగా, ఆడంబరంగా, సౌకర్యంగా ఉంది. లోపల పెద్ద హాలులో ఖరీదైన సోఫా సెట్టు ఉంది. పైగా సీలింగ్ ఫ్యాన్ కూడా ఉంది. ఆ సోఫాలో కూర్చుని పంచెలాల్చి ధరించి సుమారు 50 సంవత్సరాల పైబడిన ఒక ఆయన పేపరు చూస్తున్నాడు. ఆయన కృష్ణ రాకను గమనించినా వెంటనే తలెత్తలేదు. కృష్ణ ఒక సెకను చూసి నమస్కారం అన్నాడు. ఆయన తలెత్తాడు. కృష్ణ అంతకు క్రితం పంపిన ఆర్డర్ కాగితం నిర్లక్ష్యంగా సోఫాలో పక్కన పడేసినట్లుగా ఉంది. ఆయన పేపర్లో నుంచి తలెత్తాడు. నమస్కారం. మీరు వస్తున్నట్టు ఉత్తరం రాస్తే నేను బోటు దగ్గరికి మనిషిని పంపించేవాడిని అన్నాడు. నేను టెలిగ్రామ్ ఇచ్చాను అన్నాడు కృష్ణ. టెలిగ్రామా? ఆయన ఆశ్చర్యంగా చూశాడు. మాకు అందలేదే. అయినా మా ఊళ్ళో పోస్టాఫీసు ఏడాదికి 10 నెలలు పనిచేయదులే. ఆ పోస్ట్ మాస్టర్కి దయవస్తే ఇస్తాడు, లేకపోతే అంతే. ఆయన కృష్ణని కూర్చోమని అనలేదు. మీరింత క్రితం ఎక్కడైనా పనిచేశారా అని అడిగాడు. లేదు. కృష్ణ పెట్టె కింద పెట్టి తన అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. ఇదే మొదటి పోస్ట్ అన్నమాట. అవును. మేం అనుభవం గల వైద్యుల్ని కావాలని ప్రకటించామే. నాకు అనుభవం లేదని నా దరఖాస్తులో స్పష్టంగా రాశాను. సరే. ఆయన తనని అలా నిలువరించినట్లుగా చూసి, దానికేముంది, వైద్యుడు అన్నవాడు అసలు 10 మందిని చంపితేనే గాని అనుభవం రాదంటారు. మీ అనుభవం మా ఊళ్ళోనే సంపాదించుకుందరు గాని. కృష్ణకి మాటలు కష్టంగా తోచినాయి. అయినా దిగంగినట్లు ఊరుకున్నాడు. ఒరే గిరి, డాక్టర్ గారికి ఇల్లు చూపెట్టు అంటూ కృష్ణతో, వీడు వరాహగిరి, మా బావమరిది. మీరు ఏది కావాలన్నా ఇతనిని అడగొచ్చు అన్నాడు. కృష్ణ లేచి పెట్టి చేతిలోకి తీసుకుంటున్నాడంటే దయానిధి వీరయ్య అని కేక పెట్టాడు. అయ్యా అంటూ లోపల నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చాడు. ఆ పెట్టె తీసుకుని డాక్టర్ గారి వెంట వెళ్ళు, ఆయనకి అన్ని ఏర్పాట్లు చూసిరా అంటూ పురమాయించాడు. వీరయ్య చిత్తం అంటూ కృష్ణ చేతిలో పెట్టి తీసుకున్నాడు. కాఫీ తాగుతారా? దయానిధి అడిగాడు. నో థ్యాంక్స్ బదులు చెప్పి కృష్ణ బయటికి నడిచాడు. కాఫీ ఇవ్వాలని అనుకుంటే అడిగే పద్ధతి అది కాదు. కొన్ని మాటలు మొహమాటాలు దక్కించుకోవడానికి అడుగుతారు. ఆ మొహమాటాన్ని యువతల వాళ్ళు కూడా దక్కించుకోవాలి. కృష్ణ వెంట వరాహగిరి కూడా వచ్చాడు. హాస్పిటల్ దయానిధి ఇంటికి మైలు దూరంలో ఊరికి కాస్త పెడగా ఉంది. హాస్పిటల్ అనేది పెద్ద డాబా ఇల్లు. దానికి కొద్ది దూరంలో పెంకుటిల్లు ఉంది. గిరి ఆ ఇంటి తలుపుల తాళం తీస్తూ, క్రితంసారి ఇక్కడున్న డాక్టరు వెళ్ళి 2.5 సంవత్సరాలైంది. మీరు వస్తున్నారని ఉత్తరం రాస్తే కనీసం ఈ ఇంటికి సున్నం వేయించేవాళ్లం అన్నాడు. కృష్ణకి చిరాకు వచ్చింది. తను టెలిగ్రామ్ ఇచ్చాను అన్న మాటని వాళ్ళు వినిపించుకోవడం లేదు. వీరయ్య తలుపులు అన్నీ తెరిచి క్షణంలో బూజు దులిపి ఇల్లు ఊడ్చాడు. కిటికీలో నుంచి హాస్పిటల్ బిల్డింగ్ చూస్తూ, కృష్ణ 2.5 సంవత్సరాలు డాక్టర్ లేకుండా హాస్పిటల్ ఎలా నడుస్తుంది అన్నాడు ఆశ్చర్యంగా. ఓస్, హాస్పిటల్ నడవడానికి డాక్టర్ కావాలా ఏమిటి? కాంపౌండర్ మాణిక్యం 12 సంవత్సరాలుగా ఇక్కడే చేస్తున్నాడు అన్నాడు గొప్పగా. కాంపౌండరా? అతని వైద్యమా? అవును అన్నాడు గిరి. ఏం చేస్తాం చెప్పండి. ఏ డాక్టర్ వచ్చినా 6 నెలలు ఉండడం బ్రహ్మప్రళయం. క్రితంసారి డాక్టర్ వచ్చి మర్నాడే ఒంట్లో బాగాలేదని వెళ్ళిపోయాడు. అంత క్రితం ఆయన ఒట్టి పేకాట మనిషి. ఈ ఇంటిని పేకాట క్లబ్గా మార్చేస్తే బావ చెడామడా తిట్టి పంపేశాడు. వాళ్లకి ముందు ఒక డాక్టర్ వచ్చాడు. నర్స్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక మీరు ఏం చేస్తారో అన్నట్టు ఆకాశం వైపు చూసి దండం పెట్టి, నేను వస్తాను, మీకు ఏం కావాలన్నా ఆ వీరయ్యని అడగండి అని చెప్పి వెళ్ళిపోయాడు. బాబు, మీ సామాను తీసుకురావడానికి పడవ దగ్గరికి ఎవరైనా పంపి వస్తాను అన్నాడు వీరయ్య. నా సామానా? ఇదిగో ఇక్కడే ఉందిగా అన్నాడు కృష్ణ. ఇదా? ఈ పెట్టె ఒకటేనా?
ఇంకేదీ లేదా? లేదు. వీరయ్య ఆశ్చర్యంగా చూశాడు. మీరు ఈ ఒక్క పెట్టెతో ఎలా కాపురం చేస్తారు? కాపురమా? అవును బాబు, ఇక్కడ హోటలు లేదు. తమరికి కాఫీ భోజనం ఏం కావాలన్నా తమరి స్వయంగా చేసుకోవాలి. దానికి సామాను? కృష్ణ చప్పున జేబులో చేయి పోనిచ్చి 100 రూపాయల కాగితం తీసి వీరయ్య చేతిలో పెట్టి, వీరయ్య, ఇంట్లోకి ఏమేం కావాలో తీసుకురా. చూడు, ముందు నాకు ఒక కప్పు కాఫీ వేడిగా కావాలి అన్నాడు. అలాగే బాబు అని వీరయ్య వెళ్ళిపోయాడు. కృష్ణ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా దూరంగా నీళ్లలో పడవలు వెళుతూ కనిపిస్తున్నాయి. ఆ ఒంటరితనం, ప్రశాంతత గమ్మత్తుగా ఉన్నాయి. కాస్త 4 రోజులు గడిస్తే నేను ఈ పరిసరాలకి అలవాటు అయిపోతాను అనుకోసాగాడు. మధుర స్వప్నం 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.